హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మైకేల్ మూవీ రివ్యూ. ఈ మూవీ మీద ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్లేదు, బాగానే నచ్చింది. బాగానే నచ్చిందంటే అంతా నచ్చిందని కాదు. కొన్ని పోర్షన్స్ మటుకి బాగానే నచ్చింది, కానీ కొన్ని పోర్షన్స్ సరిగ్గా నచ్చలేదు నాకు. ఈ మూవీలో మిస్ అయింది ఎమోషనల్ కనెక్షన్. మేబీ ఆ పాయింట్ వల్లనేమో నాకు పూర్తిగా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు మూవీ చూసినంతసేపు. ఈ మూవీ కంప్లీట్గా మైకేల్ జాక్సన్ బయోగ్రఫీయే, కానీ మూవీలో పాజిటివ్ థింగ్సే ఉంటాయి మైకేల్ జాక్సన్ గురించి. ఎక్కడ కూడా అంటే రియల్ లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ స్ట్రగుల్స్ కానీ ఈ మూవీలో ఎక్కడ పెద్ద చూపించలేదు. మూవీ తెలుగు డబ్ అయితే లేదు, ఇంగ్లీష్లోనే చూసాను నేను మూవీని. ఈ మూవీ తర్వాత తెలుగులో డబ్ చేసినా పర్వాలేదు, కానీ ఆ సాంగ్స్ మట్టికి యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్లో ఉంచేస్తే బెటర్. ఎందుకంటే మూవీలో నేను బాగా ఎంజాయ్ చేసిన ఆ సాంగ్స్ కోసం, ఆ సాంగ్సే. మీరు కనుక మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ అయితే మటుకి మూవీని మిస్ అవ్వద్దు. మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. ముఖ్యంగా కాన్సెప్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ. ఇవి కంప్లీట్ మైకేల్ జాక్సన్ బయోగ్రఫీ ఏమి కాదు, జస్ట్ ఆయన లైఫ్లో జరిగిన పాజిటివ్ సైడ్ మాత్రమే చూపించారు. ఈ మూవీకి సెకండ్ పార్ట్ ఉంటుందో లేదో కన్ఫర్మ్ అయితే లేదు, కానీ లాస్ట్లో మటుకి టు బి కంటిన్యూడ్ అని వేశారు. మరి ఫైనల్గా ఈ మూవీ అయితే నాకు బాగానే నచ్చింది, కానీ కొన్ని పోర్షన్స్ ఇంకా తీసుంటే బాగుంది అనిపించింది నాకైతే. మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ అయితే మటుకు అసలు మిస్ అవ్వద్దు మూవీని. మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు, ఆ విషయంలో మటుకు ఏ డౌట్ లేదు. సో ఫైనల్గా ఇది ఒక గుడ్ మూవీ, బట్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వదు మీకు మూవీ చూసినంతప్పుడు. సో ఫైనల్గా ఇటువంటి మూవీ రివ్యూస్ కోసం, అలాగే మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.